17,056 కోట్ల రూపాయలు బడ్జెట్. ఈ దేశ చరిత్రలోనే, ఈ రాష్ట్ర చరిత్రలోనే పెద్ద బడ్జెట్ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మామూలుగా విషయం కాదు. 17,056 కోట్లు. గత సంవత్సరం 2 సంవత్సరాలు మా ట్రైకా డిపార్ట్మెంట్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటారు, బాధ అనిపిస్తుంది. ఇది సందర్భం కాకుండా చెప్పాలి, మైపాదు కాబట్టి. ఎందుకంటే సద్దవ తక్క ఇక్కడే పుట్టిన బిడ్డ, ఆమె ట్రైబల్ మినిస్టర్. నువ్వు నమ్మవు, ట్రైకా 0 రిలీజ్. 2 సంవత్సరాలు ఒక్క పైసలే కేటాయింపులు చేస్తారు బడ్జెట్ లో. రిలీజ్ చేసింది ఎంత అంటే 18, 19, 19, 20 ఈ 2 ఎకనామిక్ ఇయర్ లో 0 రిలీజ్. ఒక్క పైసలే. మొత్తం ఉద్యోగులంతా కూర్చొని జీతం చేసుకుంటే ఏం చేయాలన్నా కాకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లాస్ట్ టైం బడ్జెట్ కేటాయింపులు జరిగితే 426 కోట్లు జరిగితే 407 కోట్లు మన మార్చి 31వ తారీఖు ఒకటే రోజు రిలీజ్ చేసింది చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఒకటే రోజు. ఈ బాధ్యత తీసుకొని నువ్వు తర్వాత నీ సంగతి చూద్దాం. ఇప్పుడైతే ట్రైబల్ డిపార్ట్మెంట్ సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేనే ట్రైబల్ మినిస్టర్, నా కంట్రోల్లో ఉంది, సీఎం గారి కంట్రోల్లో ఉంది. కాబట్టి నేను ఎక్కువ టైం పెట్టకపోవచ్చు, మిగతా అంశాలు చూడాల్సి వస్తుంది. రూరల్ డెవలప్మెంట్ సీతాకి ఇచ్చినాం, ఆమె 1 నిమిషం టైం దొరకలేదు. కాబట్టి దీన్ని సెట్ చేసేటటువంటి పద్ధతిలో పనిచేయాలంటే నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయడని చెప్పి వేము నరేంద్ర రెడ్డి గారు నీకు, ముఖ్యమంత్రి గారు నీకు చెప్పి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భరత్చంద్ర రెడ్డి గారు, మా మురళీ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, బలరాం నాయక్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే నాకు ఈ పొజిషన్ వచ్చింది. అందుకే పని కట్టుకొని భారీ సన్మాన కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. ఒకటి మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఉదార స్వభావుడు, సౌమ్యుడు, ఏదున్నా కూడా బెల్లన్నా అంటే బహుబాదులో తెలియని వ్యక్తి అనే వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి వారిని మనం అందరం ఈరోజు ఈ సన్మానానికి మనం మీరు పెద్ద మనసుడు వచ్చి మన మహబూబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మొత్తం జిల్లా వాసుల తరఫున అనేక సంఘాల వారి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.